హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ స్వీట్ కార్న్ మోమోస్ అయితే చేస్తానండి. ఇదైతే మైదా పిండి తీసుకున్నాయండి మోమోస్ కోసం. ఈ కప్తో 2 కప్పులు మైదా పిండి అయితే తీసుకున్నాయండి. రోటీ పిండి కన్నా కొంచెం మెత్తగా కలుపుకుందామండి. ఈ పిండికి తగినంత సాల్ట్ అయితే వేస్తున్నాను. పిండి ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇప్పుడు దీనికి కొద్దిగా ఆయిల్ రాసి పక్కన పెట్టుకుందాం. ఒక అరగంట పాటు దీన్ని నాననివ్వాలండి. ఇలాగా ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందాం. స్టవ్ పైన అయితే కళాయి పెట్టుకునండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ అయితే వేడైందండి. ఇప్పుడు ఆనియన్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక ఆనియన్ తీసుకునండి. ఇక్కడ గ్రీన్ చిల్లీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునండి. అవి వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి అయితే పచ్చివాసన పోయే వరకు వేయించుకునండి. ఇప్పుడు దీనిలో చికెన్ కీమా వేస్తుందండి. ఒక 1/2 కిలో తీసుకున్నాను నేను. ఈ కీమాని ఒక 10 నిమిషాల పాటు అయితే వేయించుకోవాలండి. ఇప్పుడు చికెన్ అయితే ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ అయితే చికెన్కి సరిపడా వేస్తుందండి. చికెన్ మసాలా పొడి 1 స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నా కొద్దిగా, పెప్పర్ పౌడర్, సోయా సాస్ కొద్దిగా, కొంచెం వెనిగర్. ఇవైతే స్వీట్ కార్న్ ముందుగానే ఉడకబెట్టి ఉంచుకున్నాయండి. అవి యాడ్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారిన తర్వాత మోమోస్ చేసుకుందాం. ఇప్పుడు ఇది దీంతో చిన్న చిన్న పూరీలు చేసుకోవాలండి పిండితో. పూరీలా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ చికెన్ని ఇలా మధ్యలో వేసుకుందాము. ఇప్పుడు ఇది లాక్ చేయడం కోసం దీనికి ఇలా నీళ్ళు అయితే ఇలా వాటర్ని అప్లై చేయాలండి ఈ అంచులకి. ఇప్పుడు ఇలా చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేస్తే లాక్ అయిపోద్ది. ఇలాగే మిగిలినవన్నీ చేసుకుందాము. ఇప్పుడు ఈ మోమోస్ అయితే ఇందులో స్టీమ్ చేసుకుందామండి. ఇలా హోల్స్ ఉన్న గిన్నె అయితే తీసుకున్నా. దీనికి ఆయిల్ రాసుకున్నాండి ముందే.
ఇప్పుడు ఈ మోమోస్ ఇందులో పెట్టుకుందాం. ఇక్కడైతే నీళ్లు ముందుగానే వేడి చేసి పెట్టుకున్నాయండి. ఇప్పుడు ఈ గిన్నెని దీనిపైన పెడుతున్నాను. ఇది ఆవిరికి ఉడికించుకోవాలి 10 minutes. ఇక్కడ కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే మిగిలిన మోమోస్ కూడా ఇలాగే స్టీమ్కి కుక్ చేసుకోవాలండి. చికెన్ స్వీట్ కార్న్ మోమోస్ రెడీ.